ఎవరింట్లో ఉన్నారు అనే ప్రశ్నకు సమాధానాలు గమనిస్తే రెండు విధాలుగా ఉంటున్నాయి. ఒక బదులు మా సొంత ఇంట్లో ఉంటున్నాం అంటారు, కొంతమంది అద్దె ఇల్లు అని అంటారు, కొంతమంది నేను ట్రావెల్లో ఉన్నాను, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఉన్నానని అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని ఇల్లు, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు బదులు ఏమై ఉంటుంది అని అడిగారంటే నేను చెప్పడం లేదు గాని ఆ ప్రశ్నకు మీరే బదులు చెప్పుకుంటారు. పలు ప్రశ్నలున్నాయి. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు, స్వాగతం. ఆ, ప్రశ్న ఇలా ప్రశ్నించే విధానం ఏమిటంటే, ఎవరిని తప్పు చెప్పడానికో లేదా తప్పుగా అంచనా వేయడానికో ప్రశ్నించడం లేదు. అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ అంశం దేవుని ఇల్లు. అయితే ఒక ఇంట్లో దేవుడున్నాడు, ఆ ప్రెజెన్స్ ఉందని చెప్తేనే ఒక ఫౌండేషన్, ఇల్లు కట్టడానికి ముందు ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఈరోజు ఈ విషయమే మనం మాట్లాడబోతున్నాం. పలు ప్రశ్నలున్నాయి. ఈ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఇల్లు కరెక్ట్గా ఉంటుంది. అయితే ఎలా ఈ ఫౌండేషన్ని కరెక్ట్గా అమర్చుకోవాలి? ఇప్పుడు మనము ఆరంభము నుండే జీవితం అనేది ఆరంభిస్తున్నాం కదా. అవును. ఫ్యామిలీ. ఇప్పుడు సాధారణంగా వేరుగా ఉండే స్త్రీకి పురుషునికి పెండ్లి చేస్తుంటాం. ఈ ఫ్యామిలీగా ఆరంభిస్తున్నప్పుడే మనమొచ్చి గాడ్తోనే స్టార్ట్ చేసేయాలి. నేను చర్చిలో స్టార్ట్ చేస్తున్నా. మన మటుకైతే ఒక చర్చిలో స్టార్ట్ చేస్తాం, పెండ్లి చర్చిలో చేస్తుంటాం. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు చర్చిలో కూడా చేయడం లేదు అందరూ. ఆ కాలము చాలా మోడర్నైజ్డ్ అయిపోయింది. సో ఇప్పుడు చర్చ్లో స్టార్ట్ చేసేవాళ్ళం ముందు, తర్వాత సేవకులందరూ స్టార్ట్ చేసేవాళ్ళు. వీటన్నిటిని మనం ఏమనుకుంటున్నామంటే మనము ఒక స్పిరిచువల్గా స్టార్ట్ చేస్తున్నాం అనేది. బట్ రిలీజియస్గా స్టార్ట్ చేస్తున్నాం, స్పిరిచువల్ కాదు. స్పిరిచువల్గా స్టార్ట్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ స్త్రీ పురుషుని పెళ్లి చేస్తున్నాం కదా, వీరిద్దరూ గాడ్స్ విల్లుతో చేరుతున్నారా అనేటువంటిది ఫస్ట్. అంటే ఒకే చర్చో లేక ఒకే డినామినేషనో లేక ఒకే డాక్టరీన్లో ఉన్నారనేదే ముఖ్యం కాదు, గాడ్స్ విల్లులో ఉన్నారా అనేదే ముఖ్యం. అవునా? అదెంతో ఇంపార్టెంట్. మీరు గమనించి చూస్తే నట్టు బోల్ట్ ఉంటుంది, సరేనా? ఈ నట్టు బోల్టును చాలా బోల్ట్లు నట్లు ఉన్నాయి, బట్ ఈ రెండిటికి ఒకే సైజు ఉంటాయి. అవును. ఇందులో 1 mm తగ్గినా ఈ బోల్ట్ ఆ నట్లోకి ఎక్కదు, ఫిట్ అవ్వదు. అయితే చూడటానికి అన్నీ ఒకేలాగుంటాయి. అవును. అదేలాగున్నా క్రిస్టియన్స్గా ఉన్నాగాని, మీరు ఒకే డినామినేషన్ ఒకే డాక్ట్రిన్లో ఉన్నాగాని, వీళ్ళిద్దరికీ గాడ్స్ విల్ ఉందనేది చూడాలి. పలు సమయాల్లో అది చూడటం లేదు. ఇదియే మరి నేను అనుకునేటువంటిది ఒక అతి ముఖ్యమైన ఫౌండేషన్. దేవుడు జతపరిచినవారు, దేవుడు జతపరిచింది. తగిన సహకారిని దేవుడు ఏర్పరచాలి. ఈరోజు ఈ తగిన సహకారిని నేను నా చిత్తంలో ఉంచుకొని దేవుణ్ణి ఏర్పరచమంటున్నా. ఇక్కడే ఆ పొజిషన్ చదువంతా వస్తుంది. అన్ని కూడా డాక్టర్నే చేసుకోవాలి, అలా ఎన్నో ఉన్నాయి. మరి సాధారణంగా చూడటం అన్నది తప్పు కాదు. అయితే ఏది చూడాలో అది చూడకుండా మనది చూడటమే తప్పుగా ఉంది. ఏది మెయిన్గా చూడాలంటే స్పిరిచువాలిటీని మెయిన్గా చూడాలి. స్పిరిచువాలిటీని చూసి ఇవన్నీ కొంత తక్కువైనా కానీ సమస్య లేదు. అంటే నా స్నేహితునికి ఆయనొచ్చి ఆరంభించేప్పుడు ఆయనకి జీతము 800. అయితే ఎంతో స్పిరిచువల్ పర్సన్. నన్ను అడిగితే మా పరిధిలో నేను ధైర్యంగా చెప్తాను అతను ఒక నీతిమంతుడని. తర్వాత ఒక 1500 జీతం. అయితే ఆ కేటగిరీలో అలా కొనసాగుతున్నప్పుడు అతనికి ఎవరైనా పిల్లనిస్తారంటే ఎంతమంది పిల్లనిస్తారు అతనికి? అవునా? అది ఎలాగండి? ఒక 1500 సంపాదించే అతనికి మా పిల్లనిచ్చేది? అతని స్పిరిచువాలిటీ చూడలా. అది అట్లే ఒక 30,000 40,000 జీతంగా మారినప్పుడే వీళ్ళకి ఆ స్పిరిచువాలిటీలో ఒక వాల్యూ చూస్తున్నారు. కానీ అదే సమయంలో అప్పుడు ముందులో ఆ అమ్మాయిని ఇస్తున్నప్పుడు వారు మొదట్లో మెయిన్గా క్యారెక్టరే చూసేవారు. తర్వాతే సరే పర్వాలేదు, ముందు వరకైనా పర్వాలేదు, కొందరైతే పిల్లోడు మంచివాడుగా ఉన్నాడు, మనమే కొంత చేయూతనిచ్చి అబ్బాయిని ముందుకు తేవచ్చు అంటారు. అంతేనా? అవును. కొన్నిసార్లు చెప్తారు అమ్మాయి కొంత కష్టమైన ఇల్లు, ఏం చేయలేము, లేదండి అమ్మాయి చాలా మంచిది, మేము చేసుకుంటామని చెప్తారు. ఇప్పుడు అటువంటి ఇది లేదు. సో ఇప్పుడు స్పిరిచువాలిటీ అన్నది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు బేసే అక్కడ లేదు, ఇప్పుడు ఆ బేసే లేదు. మీరు ఎంతైనా స్పిరిచువాలిటీ గురించి మాట్లాడండి, ఎంత స్పిరిచువల్ చర్చ్, నెంబర్ 1 చర్చ్ చెప్పేవారు వచ్చి రికమెండ్ చేసేది ఒక నెంబర్ 1 సేవకునిగా ఉండనివ్వండి. అది ఎవరనేది వారు మొదటిగా స్టేటస్ ఎదురు చూస్తున్నారు. ఈరోజు అదే ప్రాముఖ్యం. సో బేస్ వచ్చి క్రైస్ట్గా ఉండాలి, స్పిరిచువాలిటీగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను, మనం పెళ్లికిచ్చేటువంటి అబ్బాయో అమ్మాయో వారి జీతం, కొంత అందమో అన్నీ కొంత తక్కువైనా పర్వాలేదు, బట్ గాడ్ ఉన్నాడా అక్కడ? మీరు చక్కటి ఒక అమ్మాయినో అబ్బాయినో బాగా సంపాదించే వాడిని పెళ్లి చేసుకుని 6 నెలల్లో డైవర్స్ అయ్యి మిగతా 7 సంవత్సరాల కోర్టు అని తిరుగుతున్నారు. తర్వాత ఆ పైన మరొకటి చూస్తూ ఉన్నారు. కొంత అందము డబ్బు తక్కువ అయితే బాగుంచుకుంటాడు,
మంచి అమ్మాయి ఇల్లు చూసుకుంటుంది, లైఫ్ లాంగ్ సమస్యలు వచ్చినా గానీ ఇద్దరు అడ్జస్ట్ అయ్యి 20 సంవత్సరాలు గడిపేస్తారు. సరేనా? ఇప్పుడు ఏది ముఖ్యమన్నదే చూస్తున్నా. అదే మరి బిగినింగ్లోనే ప్రశ్నించాను. దేవుని ఇల్లు అంటే ఆ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఇల్లు నిర్మాణం కరెక్ట్గా ఆ ఉంటుంది. తర్వాత దాని మీద ఎంతైనా కట్టచ్చే. అవును. బేస్ మీద స్ట్రాంగ్ గా వేస్తే అవును, ఆ తర్వాత ఎంతైనా కట్టచ్చు. అవును. ఒక తల్లి పెళ్లి చేసుకుని వచ్చేప్పుడు మిడిల్ క్లాసే, అయితే బాగున్న ఫ్యామిలీయే మిడిల్ క్లాస్లో. పెళ్లి చేసుకొచ్చిన తర్వాత మరి మరి చేసుకున్న ఆయన బిజినెస్ డౌన్ అయింది. అయితే ఆ తల్లి కూడా ఉండి ఆ కష్టంలో ఆ బిజినెస్ని గట్టిగా పట్టుకున్నారు. భర్త పడిపోతున్న సమయంలో పర్వాలేదండి మనం చేయొచ్చు, మీరు నమ్ముతారు లేదో అతను ఎంతో మరి చక్కగా బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తే రోడ్లో ఒక ఇడ్లీ కొట్టు పెట్టే స్థాయికి వచ్చాడు. ఈమె చెప్తుంది, నేను వండిస్తాను, మీరు చేయండి. మంచి స్టాండర్డ్లో ఉన్నవారు, కారుండేది వాళ్ళకి. ఈ స్థాయికి దిగిపోయారా అంటే దిగిపోయారు. తిరిగి అదే స్థాయికి ఎదిగిపోయారు. అటువంటి అదే కదా ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్ ఎంత ఇంపార్టెంట్ కదా. ఈరోజు మీరు ఒక స్టాండర్డ్ దిగిన వెంటనే భర్తకి కొంత జీతం తక్కువైతేనే నువ్వు నాకంటే తక్కువ అనే థాట్ వస్తుంది కదా. ఈరోజు భార్యకి ఏదో ఒక ఇదైన తర్వాత నువ్వేంటి అనే థాట్ వస్తుంది కదా. లేదు లేదు, ఇక్కడ మరొకటి ఉంది, అదే చాలా ఇంపార్టెంట్గా చూడబడుతుంది. అదే దేవుని ఇల్లు. అదే దేవుని ఇల్లు. ప్రత్యేకించి రిబ్కా దగ్గర ఒక గుణాన్ని చూడండి, నేను చెప్తాను, మీరెంతో ఆశ్చర్యపడతారు. ఈ గుణాన్ని ఈ రోజున్న ఇండ్లలో భార్యాభర్తలు, ఇక్కడ రిబ్కాని తీసుకున్నా గానీ భార్యాభర్తలిద్దరూ 26th చాప్టర్లో చూడండి, ఒక విషయం ఉంది. 26th చాప్టర్లో రిబ్కాన్ గురించి ఇస్సాకుతో చెప్తున్నాడు 2-3 వచనాల్లో. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదాను. చదవడానికి సాధారణంగా ఉంది. మొదటి వాక్యాన్ని చదివి చూడండి, 26:1 ఏం చెప్తుంది? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. ఇప్పుడు దేశములో ఏముంది? కరువు. అబ్రహాము దినములలో వచ్చిన కరువుగాక మరొక కరువు వచ్చింది, గొప్ప కరువు దేశమంతటికి వచ్చింది. ఇప్పుడు అబ్రహాము దినములలో అటువంటి ఒక కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి హాగరును తెచ్చుకున్నాడు. జరిగిన సంభవం ఆ షార్ట్ గ్యాప్లో. అయితే ఇక్కడ ఇస్సాకును చూసి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఈ ఒక్క క్యారెక్టర్ చూస్తే ఐసక్ ఉంటాడు. ఈరోజుండే రిబ్కాలుంటారా? ఆ ఫెమైన్లో ఉండగలుగుతారా? ఆ కరువైన సిచ్యువేషన్లో. అవును. దీన్నే మీరిప్పుడు తీసుకోండి. నయోమి ఉంది, రూతు అతన్ని గురించి చదువుతాం కదా. ఆమె విషయాన్ని మీరు విన్నట్టయితే, ఇక్కడ యెరూషలేములో ఒక సమస్య వస్తే వారు మోయాబునకు వెళ్ళారు. సరేనా? ఇప్పుడు ఇశ్రాయేలులో దేవుడు తన జనులను దర్శించి ఆహారం ఇస్తున్నాడని విన్న తర్వాత మోయాబును వదిలి ఇక్కడికి వచ్చేస్తారు. ఇటువంటి క్యారెక్టరే జనరల్గా ఉంటుంది. నార్మలీ ఒక సర్వేలకు తగిన స్థలానికే వెళతాం కదా. అది ఈ కాలఘట్టంలో విదేశాల్లో సెటిల్ అవడం అనేది చాలా ప్రాముఖ్యంగా గౌరవమైందిగా చూడబడుతుంది. అవునా? అలాగుంటున్నప్పుడు ఇలాంటి గొప్ప కరువు ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్తున్నాడు. ఉండమని మాత్రం చెప్పలేదు. మరొక మాట ఏం చెప్తున్నాడు? 12వ వచనాన్ని మీరు చదివి చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేశాడని ఉంటది. అవునా? కరువున్న ఊరులో, వర్షము కురవని ఊరులో, కరువు ప్రాంతంలో ఎవరన్నా సాగుబడి చేస్తారా? ఈరోజు ఒక బిజినెస్ ఫెయిల్యూర్ అవుతుంది, లేక అక్కడ ఏం జరగలేదు, దేవుడు చెప్తున్నాడు ఇక్కడే ఉండు, ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యి. అలా స్టార్ట్ చేస్తే భార్య ఒప్పుకుంటుందా? ఈరోజు అవుతుందా? మార్కెట్ సినారియో వేరేలాగా ఉంది, ఆపోజిట్గా ఉంది, ఫెయిల్యూర్గా ఉంది. అంటే టోటల్గా ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఐటీ రావడానికి ముందుగా చూసినట్లయితే ఒక ఫ్యాక్టరీ రెవల్యూషన్ అని చెప్తారు. అంటే మెషిన్సే భయంకరంగా ఉండేవి. ఆ ఐటీ వచ్చిన తర్వాత మెషిన్స్ యొక్క ఇది తక్కువైపోయింది. అవునా? ఆ మెషిన్స్ తక్కువై ఐటీ వచ్చినప్పుడు అందరూ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఐటీ సెక్టార్కి ట్రాన్స్ఫర్ అయ్యారు ఎక్కువగా. ఆ కాలంలో ఒక పెద్ద మెషిన్ పెట్టి ఒక పని చేయమని చెప్తున్నప్పుడు ఇంట్లో ఉండేవారు ఏం చెప్తారు? ఏంటండి సినారియో ఎలా ఉంది, ఆలోచించి చేయండి. కానీ ఈ స్థలంలో రిబ్కా యొక్క అడ్వైసే మీరు చూడలేరు. చూడండి, రిబ్కా ఆపినట్టు ఉండదు, ఏది చెప్పినట్టుగా ఉండదు. ఈ స్థలంలో ఈ అధ్యాయంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఆ 2 విషయాల్లోనూ రిబ్కా యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు. నేను చెప్తున్నాను, అదొచ్చి వారిచ్చినటువంటి పర్మిషన్ అని చెప్తాను. ఒక ఫెయిల్యూర్ అయిన స్థలములో ఒక బిజినెస్ చేస్తున్నాడు భర్త. ఆ రోజు ఆ ఊరే డ్రాబ్యాక్. అలాంటప్పుడు ఆ భార్య ఎటువంటి ఒక పాత్ర పోషించింది?
అది మాత్రమే కాకుండా ఆ స్థలంలోనే విత్తనం వేయమంటున్నాడు. దేవుడు దేవుడు విత్తనం కూడా చెప్తున్నాడు. వేశాడు. అందులో గొప్ప విషయం ఏంటని అడిగితే తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరిగిన సంభవం కాదు, ఆయన విత్తనం నాటింది. వాక్యం చెప్తుంది ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ 12th వర్స్లో ఇన్ ద సేమ్ ఇయర్, కరువున్న సంవత్సరంలోని. ఇప్పుడు ఈ స్థలములో రిబ్కా యొక్క ఒక హెల్ప్ లేకుండా ఇది చేయగలమా? ఖచ్చితంగా పార్ట్నర్ హెల్ప్ అవసరం. అవునా? నా అవును. బిజినెస్ లో ఒక కుప్పకూలే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరూ నాకు విరోధంగా ఉన్నా గానీ నా ఫ్యామిలీ నాతో కూడా ఉంటే నాకు అదే వేరు. కరెక్ట్. నోవా జీవితంలో అదే నోవా చూస్తున్నాం. జీవితంలో అదే చూస్తున్నా. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కూడా హెల్ప్ చేయడం. నేను చెప్తున్నా మినిస్ట్రీ కూడా సరే, ఒక ఫ్యామిలీ కూడా హెల్ప్ చేసి వచ్చేటువంటి మినిస్ట్రీ యొక్క సక్సెస్కిని, ఫ్యామిలీ హెల్ప్ లేకుండా ఒక వేరుగా ఉండి సక్సెస్ చేసే మినిస్ట్రీకిని ఎంతో డిఫరెన్స్ ఉంది. ఉమ్, నేనేం చెప్తానంటే ఎవరో ఒకరు రక్షింపబడలేదు, సేవలో ఉన్నాం. పరిగెత్తేప్పుడు ఇద్దరు కలిసి కూడా పరిగెత్తడంలో అవును. ఒక స్పీడ్ ఉంది. ఒకరినెత్తుకుని పరిగెత్తడం అనేది ఇంకా స్పీడ్ ఆ స్పీడ్ వేరే కదా. వేరే. ఈరోజు అదే జరుగుతుంది పలు చోట్ల. బయట ఒక ఉంటుంది. విషన్ ఉంది ఉమ్, భర్తకి, ఆ విషన్ ఏ భార్య అంగీకరిస్తుంది? భార్యకు ఒక విషన్ ఉంది, అది ఎంతమంది భర్తలు అంగీకరిస్తున్నారు? ఈరోజు లేదు కదా. అప్పుడు ఈ స్థలంలో మీరు రిబ్కా యొక్క పార్ట్ని యోచించి చూడండి. ఒక ముఖ్యమైన చాలా part. ముఖ్యమైన పార్ట్. ఇప్పుడు ఆమె వచ్చి రాహేల్ లాగనో, లేక నయోమి లాగనో, లేక యోబు యొక్క భార్యలాగనో దేవుని దూషించి మరణము కమ్మని చెప్పినట్టుగా, లేక ఈ చోట మనం ఎందుకున్నామని అడిగినట్టయితే అతని పరిస్థితి ఏంటి? ఉమ్, అతనక్కడ క్షీణించడానికో లేక డెసిషన్ యోచించడానికి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పిందొచ్చి షారా ద్వారా బిడ్డ. అయితే షారా వచ్చి చెప్తుంది హాగర్ ద్వారా బిడ్డను కనివ్వమని చెప్తుంది. ఇప్పుడు భార్య యొక్క మాటనే తను వింటున్నాడు. ఉమ్, వాక్యం స్పష్టంగా ఉంది. అందువల్ల దేవుడు తిరిగి చెప్తున్నప్పుడు వెళ్ళి భార్య మాట వినమంటాడు. ఉమ్, అందరూ వేరే విధంగా అనుకుంటారు. దేవుడే చెప్పాడు. అది ఎందుకు చెప్పాడంటే ముందుగా భార్య మాటే కదా విన్నావు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, తిరిగి ఆమె మాటే విను అని అంటాడు. సో ఆ విధంగానే ఈ చోటలో వచ్చి రిబ్కా వచ్చి ఇస్సాకుకి ఇచ్చిన సపోర్టు అపరిమితమైనది. ఉమ్, ఫెయిల్యూర్లో సరే, ఇది నెంబర్ 1. ఇది ఇలాగుందా? తర్వాత మీరు చూడండి, ఇది ఏ భార్య సహిస్తుందో చూడండి. ఇప్పుడు అతను ఐశ్వర్యవంతుడయ్యాడు. అవును. 13వ వచనం నుండి అవును. అతను ఏమయ్యాడని చూస్తే ఐశ్వర్యవంతుడయ్యాడు, ఆస్తికర్త అయ్యాడు. ఉమ్, అయితే వాక్యం చెప్తుంది 15, 16, 17 వచనాలలో ఉమ్, ఆ రోజుల్లోనైతే ఇప్పుడు ఈ రోజు మనకున్నటువంటి ఇల్లుల్లాగా ఆ రోజుల్లో వాళ్ళకి ఇల్లు లేవు, గుడారాలే. ఉమ్, అందరూ టెంట్లో ఉండేవారు. అవును. అయితే ఆ రోజుల్లో వారికి ఉన్న ఆస్తులు ఇంపార్టెంట్ ఏంటంటే వారు త్రవ్వే బావులు. ఆ నీటి బావి వారికి చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళకైనవి యాకోబు బావి. ఇలాగే ఉంటుంది బైబిల్లో. అప్పుడు ఈయన తండ్రి ఆస్తిని వదిలి వెళ్ళాడు. అబ్రహాం బావిని త్రవ్వి ఉంచాడు. ఆ బావులను కూడా విరోధులే క్లోజ్ చేశారు, మూసేశారు. మూసేశారు. ఉమ్, తర్వాత ఈయన ఒక బావి త్రవ్వుతున్నాడు. ఉమ్, ఆ బావిని వారు తీసేసుకుంటున్నారు. ఇంత జరిగినా గాని ఈయన ఒక మాట మాట్లాడ్డు. లాస్ అవుతూనే ఉంది. లాస్ అవుతుంది, లాస్ పైన లాస్ వెళుతూ ఉంది. ఒకటి తండ్రి ఇది ఆయన చేర్చిపెట్టిన ఆస్తి పోతుంది, ఇంకొకటి ఈయన సంపాదించిన ఆస్తి పోతుంది. పోతుంది. ఇక్కడ భార్య రెస్పాన్స్ ఏంటి? ఉమ్, ఈరోజు ఇది ఏ భార్య సహిస్తుందని మీరు అనుకుంటున్నారు? అదేంటి? మీ తండ్రి ఉంచి వెళ్ళింది పోగొట్టుకున్నారు, మీరు సంపాదించింది పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎలాగ ఈ కుటుంబాన్ని నడిపిస్తారనేది కదా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అవును. అయితే ఎక్కడ కూడా ఆమె ఎక్కడ వారు complaint కంప్లైంట్ చేయలేదు. చేయలేదు, చూసారా? ఉమ్, ఆ స్థలములో డిస్కరేజ్ చేసే ఓడో లేకపోతే ఏంటండి ఇలాగున్నారు, వెళ్ళి మాట్లాడండి, ఎక్కడా ఆర్గ్యూ చేయడు. రెబెకా వచ్చిన విధానమే ఒక యునిక్గా ఉంది. ఆమె స్పిరిచువల్ మూవ్గా ఈమె సెన్స్ చేస్తూ ఉంది. ఏదో ఒక కారణానికి నేనిక్కడికి వచ్చాను, పెళ్లి కుమారుని చూడలేదు, అంతేకాకుండా అబ్రహాం దాసుడు వచ్చి చెప్పారని వచ్చేసింది. వచ్చి ఫ్యామిలీలో ఇంత గొప్పదైన డిసాస్టర్ జరుగుతోంది. అవును. వీళ్ళేం చెప్పి తీసుకొచ్చారంటే డబ్బు గలవాడనే ఆ, తీసుకొచ్చారు. ఇప్పుడంతా అయిపోయింది. ఇప్పుడు అన్ని పోతున్నాయి చేయబదిలి. తిరిగి నేను మా తండ్రి ఇంటికి వెళతానని చెప్పొచ్చు. ఎన్ని అలా జరిగాయి. సమీపకాలంలో బిజినెస్ మ్యాన్ యొక్క బయోగ్రఫీలో ఆయన రాసుకుంటూ వచ్చాడు, నా కన్ని కూడా నా యొక్క భార్య అని చెప్పాడు. నాకెంతో ఆశ్చర్యంగా ఉండింది. పెద్ద బిజినెస్ మ్యాన్ ఏంటి చెప్తున్నాడని చూస్తే, ప్రారంభిస్తున్నప్పుడు అందరూ కూడా ఈ బిజినెస్ వద్దు అలా చెప్పినప్పుడు ఆమె మాత్రం ఏమనింది, ఆమె గాజులను తీసిచ్చి ఇది ఉంచి స్టార్ట్ చేయండి, చూసుకోవచ్చు. ఏంటి పోతే 2 గాజులే కదా, వాటిని మనం ఫేస్ చేద్దామని చెప్పింది. ఈ విధంగా ఎంతో మంది యొక్క దీనికి ఆ ఫౌండేషన్కి వచ్చి భార్య కారణంగా ఉండింది. అట్ ది సేమ్ టైం ఎంతో మంది పడిపోవడానికి భార్య ఏ విధంగా ఉండింది. కారణమే ఉంది. ఎన్నో రాజ్య భారాలన్నీ భార్యల వల్ల కనబడకుండా పోయాయి. ఇప్పుడు ఈ కార్యాన్ని మీరు చూడండి.
ఒక దేవుని యొక్క ఇంటిలో ఒక భార్య యొక్క భాగము, ఒక పార్ట్నర్ యొక్క భాగమని చెప్పుకోవచ్చు. బుద్ధిగల స్త్రీ. బుద్ధిగల స్త్రీ. ఇప్పుడు ఈ స్థలములో ఇతనికి ఏంటి అవసరమని చూసినట్లయితే అడ్వైస్ కాదు, కంఫర్ట్. ఉమ్, అక్కడ అతన్ని కన్సోల్ చేయాలి, ఆ చోట కూర్చుని. పర్వాలేదు, పోనీ, ఇదే కదా మనకిప్పుడు నీడ్ ఆఫ్ ద హవర్ ఇప్పుడు అదే కదా. ఎందుకంటే వరల్డ్ ఫుల్గా లే ఆఫ్ అవుతూ ఉంది. సమీపంలో కరోనా పీరియడ్లో ఒక ఇన్సిడెంట్ చదివాను. ఆ ఇన్సిడెంట్లో అతను వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఉమ్, ఎందుకు చనిపోయాడు అని చూస్తే అతను ఒక మంచి ఐటీలో ఉండాడు. ఐటీ కంపెనీలో పనిచేస్తూ సడన్గా జాబ్ పోయింది. వెళ్ళిన తర్వాత ఇల్లు ఉంది, కానీ అతని ఆలోచన, ఇక నా పిల్లలు ఇక ఏం చేయలేరు, ఉమ్, ఇదేలాగా ఒక గొప్ప రెప్యూటెడ్ స్కూల్లో నేను చదివించలేను, ఉమ్, ఎందుకంటే ఫీజు మాత్రమే పలు లక్షలు కట్టాలి, కుదరదు. సో ఈఎంఐ ఉంది, అన్నీ ఉన్నాయి, నా వల్ల కుదరదు. భార్య పిల్లలను ఇక నేను ఆ స్టాండర్డ్లో ఉంచలేను, వారు కష్టపడటం నేను చూడలేను ఉమ్, అని చెప్పి అతను సూసైడ్ చేసుకోవడం అయింది. ఉమ్, ఇప్పుడు ఇతను ఇలాగుంటున్నప్పుడు ఇది ఒక్కరోజు జరిగిన సంభవంగా ఉండదు. అవును, ఒక సీక్వెన్స్ ఉంది. సీక్వెన్స్ ఉంది కదా, జాబ్ పోయిన దగ్గర నుంచి ఉంది కదా. అవును. ఇప్పుడు అతనికి ఆ చోట ఏది అవసరమై ఉంటుందని చూసినట్లయితే ఎంకరేజ్మెంట్ అండ్ కంఫర్ట్. ఆ ఫ్యామిలీ యొక్క ఎంకరేజ్మెంట్ అండ్ కంఫర్ట్. లేదు, పర్వాలేదు, ఉండనివ్వండి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి అయిపోయిందని మీరు అసలు ఏమీ అనుకుంటున్నారు? లేకుండా వచ్చాం కదా. ఆ, తిరిగి అన్నిటినీ సంపాదించుకోవచ్చు, తీసుకురావచ్చు. ఉమ్, గాడ్ వల్ల కన్ఫర్మ్ గా తీసుకురాగలడు. ఇప్పుడు చూడండి, కరువున్న దేశంలో విత్తనం వేసి నూరంతల ఆశీర్వాదం పొందాడు. అప్పుడు దేవుడు కరువున్న దేశంలోనూ ఆశీర్వదించడానికి శక్తిమంతుడు. ఎడారిలోనూ మన్నాను తీసుకొస్తాడు. హీఈస్ ఆల్మైటీ. ఆల్మైటీ గాడ్, సావరిన్ గాడ్, సో హీ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉమ్, నేనెప్పుడు కూడా ఆ వర్డ్ని ఎంతో గ్రహిస్తాను. సర్వశక్తిమంతుడైనది. ఉమ్, అటువంటి గాడ్ మనకి చేస్తాడు. ఈ కంఫర్ట్ కావాలి కదా. ఉమ్, సో ఈరోజు అనేక మంది ఫ్యామిలీస్లో దేవుడు ఉన్నాడు, అయితే అది దేవుని యొక్క ఇల్లుగా ఉందా? కొన్నిసార్లు చెప్తారు చూడండి, ఈ ఇంట్లో నేను ఉంటున్నా, అయితే ఇది నా ఇల్లు కాదు, వాళ్ళిల్లు అంట. అవును, అవునా? అవును. ఆ విధంగానే అనేక మంది క్రైస్తవ గృహాలు ఉన్నాయి, బట్ అది దేవుని యొక్క ఇల్లుగా ఉందా? ఈ స్వభావము అక్కడ ఉండాలి. ఉమ్, క్రైస్ట్ తీసుకోండి, మనము అనేక సార్లు ఫెయిల్యూర్స్లో ఉంటున్నప్పుడు క్రైస్ట్ లేకుండా ఉంటే మనం ఏమై ఉండేవాళ్ళం? ఉమ్, క్రైస్ట్ వచ్చి, నాకు చాలా ఇష్టమైన ఒక సంభవం ఏంటంటే, పేతురు తృణీకరిస్తాడు. తృణీకరించిన తర్వాత ఇప్పుడు ఈయన ముందుగానే చెప్పాడు, నువ్వు నన్ను తృణీకరిస్తావు, ఇవన్నీ కూడా జరిగాయి. ఒకచోట ఈయన పేతురుని చూస్తున్నాడు, దూరం నుండి చూస్తే ఇతను ఏడుస్తుంటాడు, అయ్యో ఇలాగ చేశామే, అవన్నీ కూడా ఓవర్ అయిపోయింది. తిరిగి ఈయన పేతురుని మీట్ చేస్తాడు. ఉమ్, మీట్ చేస్తున్నప్పుడు ఎవ్వరైనా కానివ్వండి, అది తండ్రి కొడుకులే కానివ్వండి, ఒక క్వశ్చన్ అడుగుతాడు అవును, కదండి, ఏంటి ఇలా చేసావు అని. ఎందుకు అలాగా చేశావు? ఇలాగపోతే ఏంటి, నేనే నీకు చెప్పాను కదా చెప్పినట్లే చేశావు. చెప్పినట్టు చేసావే, ఇలా కదా చెప్తాం. నీ బుద్ధిని చూపించావు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ అక్కడ క్రైస్ట్ అడగాడు. చాలా జెంట్లుగా హ్యాండిల్ చేశాడు. భయంకర జెంట్లుగా హ్యాండిల్ చేసి తర్వాత చెప్తాడు, బాధ్యత ఇస్తాడు, నా గొర్రెలను మేపుము. న్యాయం గీయించాలి, ఆ అవును. బాధ్యత నుండి తీసే. అవును, అవునా? పనిష్మెంట్ ఇవ్వాలి. నా గొర్రెలను మేపుము, నేనే మంచి కాపరి అన్నవాడు, నా పోస్టింగ్ నేను నీకు ఇస్తున్నా. ఇదియే పేతురును యేసులాగా మరణింపజేసింది. ఉమ్, క్రీస్తు కొరకు తలక్రిందుల సిలువ వేయబడ్డాడని మనము ఆ హిస్టరీలో చదివామే. ఇటువంటి ఒకరికి భయపడి, ఒక స్త్రీకి భయపడి, ఒక స్త్రీ చెప్తుంది, నువ్వు ఆ గలిలయలో ఒకడివి అన్నప్పుడు భయపడి క్రైస్తుని తృణీకరించిన వాడు క్రైస్తు కొరకు తలక్రిందులుగా చావడానికి ఒక ధైర్యం వచ్చిందంటే ఒక రీజన్ వచ్చి లవ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ, ఈ యొక్క ప్రేమే ఎదురు చూడబడుతుంది ఇంటిలో సహకారితో. ఎందుకంటే పరిశుద్ధాత్మ పేరు కంఫర్టర్, ఉమ్, పరిశుద్ధాత్మక పేరు హెల్పర్, భార్యకు పేరు హెల్పర్, కంఫర్ట్ చేసేవారు. ఉమ్, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు అది కొన్నిసార్లు నిజమై ఉంటుంది. మన యొక్క ఫెయిల్యూర్కి మనమే కారణము, వేరే ఎవరు కాదు. మనం కొంచెం ప్లాన్ చేయకుండా చేసుంటాం. కొన్నిసార్లు వారు చెప్పి ఉంటారు, చెప్పకుండా కూడా చేసుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు తృణీకరించబోతావని చెప్పి, ఆయన చెప్పినట్టుగా అది జరుగుతోంది. అదేవిధంగా ఇంట్లో వైఫ్ అడ్వైస్ చేస్తుంటారు, చూడండి ఇలాగంతా చేస్తే మీకు సరిరాదు, ఉమ్, మనం మీరి చేసుంటాము, ఫెయిల్యూర్ వచ్చి ఉంటుంది. సో ఇన్ని జరిగిన తర్వాత ఆ ఫెయిల్యూర్లో వారు కూడా నుంచుంటున్నారు. ఉమ్, అది నాకెంతో ఒక క్వశ్చన్ అది. ఉమ్, అదే రెబెకా యొక్క స్పెషాలిటీ, యూనిక్నెస్. ఉమ్, ఆ చోట చూడండి, ఒకటి కరువు, ఆ చోట బిజినెస్ చేయడం అవ్వదు, అతను చేస్తున్నాడు, ఆమె అడ్డుకోలేదు. 2, బిజినెస్ సక్సెస్ అయ్యింది, కానీ ఇప్పుడు శత్రువులు తీసుకెళ్తున్నారు, అంత కూడా మొత్తము తీసుకెళ్తున్నారు. ఇటువంటి ఒక సిచ్యువేషన్లోనే యోబు యొక్క భార్య రాంగా మాట్లాడింది. అలాగుంటున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా ఈమె కూడా ఉండి ఉమ్,
ఆ ఐసక్ కుటుంబాన్ని ఎంతగా తీసుకొచ్చిందో చూడండి. ఉమ్. ఇదే ఈరోజు ప్రతి కుటుంబంలో ఉండాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఉందా ఇదే- అనేటువంటిది చూడాలి. దీనినే మనం దేవుని ఇల్లని మాట్లాడుకుంటున్నాం. అవును, ఇదే దేవుని యొక్క ఇల్లు. అంటే ఆ క్యారెక్టరైజేషన్, ఒకే అప్స్ ఉండేటువంటిది ఫ్యామిలీ కాదు కదా. అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా. అప్పుడు ఆ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ కూడా నుంచోవాలి కదా. లేకుండా ఉన్నప్పుడు ఒక సేవకుని యొక్క ఫ్యామిలీలో జరిగిన సంభవం, ఈ సేవకునికి అగెన్స్ట్గా అందరూ లేచి అనేక కార్యాలు చెప్పి ఆ సేవకుని యొక్క సేవను క్లోజ్ చేయాలి. వారి ప్లాన్ అదే, సేవను క్లోజ్ చేయాలనే ప్లాను. అప్పుడు ఇలాగా అందరూ కూడా ఏదో చేస్తున్నారు. ఆ సేవకుడు ఆ సమయములో ఆ సేవలో నుండి తొలగక నుంచుని చివరి వరకు ఆ సేవను చేయడానికి కారణం ఆయన ఫ్యామిలీ. అందరూ అగెన్స్ట్ అయ్యారు. అయితే ఆ సేవకుని యొక్క పిల్లలు వచ్చి చెప్పారు, నో వరీస్, ఎవరు ఏమైనా చెప్పని మేమున్నాం, మేము నమ్ముతున్నాం, మాకు తెలుసు మా నాన్న గురించి, మాకు తెలుసు ఆయన చేసే మినిస్ట్రీ గురించి, వీ విల్ స్టాండ్ విత్ యూ. అలా చెప్పి ఆ సేవలో నుంచోవడం వల్ల ఆ సేవ తిరిగొచ్చి పాత స్థితి కంటే 2 రెట్లు గొప్ప అయింది. కాని ఈరోజు ఎన్ని కుటుంబాలు అలా నుంచుంటున్నాయి? అదే కదా ఇక్కడ ప్రశ్న. సో ఆ డిఫికల్టీస్ లో ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే ఆ ఫౌండేషన్. అవును, ఆ డిఫికల్టీలో గుచ్చి చూపించకుండా, ఆ యొక్క ప్రాబ్లంలోనైతే నువ్విక లేవు అంతే అని చెప్పకుండా ఇది భార్యకి వర్తిస్తుంది. బోత్ సైడ్స్. అవును, కొన్ని సమయాల్లో అయితే భార్య వచ్చి ఎంతో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీలో జరిగింది. ఆ కుటుంబాన్ని వారు ఎంతో చక్కగా నడిపించుకొచ్చారు. సడన్ గా చూస్తే వారు ఒక వ్యాధికి గురి అయ్యారు. అలాగున్నప్పుడు ఫ్యామిలీ మంచి స్థితిలో ఉంది, వారు వ్యాధి పాలయ్యారు. ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయారు. వారిని ఆమె అలా పెంచి పెద్ద చేసింది. వాళ్ళకి ఈమె పడిన కష్టాలు అంతగా తెలియదు. అయితే అలా పెంచి పెద్దయిన తర్వాత పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ తల్లిని. ఏంటి కారణమని చూసినట్లయితే పిల్లలకి ఆమె పడిన ఆ కష్టాలు తెలీదు. చివరి వరకు భర్త కూడా ఉండాడు, చెప్పాడు, లేదు అమ్మ ఆ కాలంలో ఇంత కష్టపడింది, ఇంత చేసింది, ఆమె వల్లే మనం ఈ స్థితికి వచ్చాము. అలాగని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్తో నుంచోవడం అవసరమయ్యింది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హస్బెండ్తో వైఫ్ నుంచోవడం అవసరమయ్యింది. ఇప్పుడు ఈరోజు అనేక చోట్ల ఏమైందంటే అనేకులతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, ఆయన సంపాదించే శాలరీ ఆయనకి, నేను సంపాదించే శాలరీ నాకు, అది మీరు అడగకూడదు, నేను మిమ్మల్ని అడగను. ఇది ఎలాగా సరిగ్గా ఒక ఉంటుంది. మాంసముగా ఉండబోతుంది? ఇదెలా దేవుని ఇల్లుగా ఉంటుంది? ఈరోజు పలు సమయాల్లో పలు కుటుంబాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్లోనే నలిగిపోతుంది. క్రీస్తు ప్రేమ ఇక్కడ నుంచుంటున్నప్పుడు బోత్ సైడ్స్ ఫెయిల్యూస్ వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయపడాలి. నుంచోండి, మీ తండ్రి పడితే కూడా నుంచోండి, తల్లి పడితే నుంచోండి. పిల్లలు కొన్నిసార్లు ఇదే ఫెయిల్యూస్ ఎదుర్కొంటారు. మరి కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మార్కు రావు. కొందరిని చూస్తే అంతే, అయిందా, దీని తర్వాత ఏం చేస్తావు, మూటలెత్తుతావా, అడుక్కుంటావా, గొర్రెలు మేస్తావా, ఆవులు తోలుతావా, అయ్యి సరే రాలేదు. ఒకరికి క్రికెట్ ఆడడం అవుతోంది, ఒకరికి మ్యూజిక్ వేయడం అవుతోంది, ఒకరికి చదువు వస్తుంది, రైట్ ఓకే, నీ పిల్లడికి అది రాలేదు, మరొకటి వస్తుంది కదా, ఏదో ఒకటి వస్తుంది ఏదో కదా. ఒకటి వస్తుంది కదా. నేను ఇది ప్రజల్లో పాజిటివ్గా అడుగుతున్నా. మీరు నేను బాగా చదివి ఈ స్థలానికి వచ్చి కూర్చున్నామా? అయ్యయ్యో, అవన్నీ మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అది. చదువు వద్దని చెప్పలా, తిరిగి అవునవును. చెప్తాను, రాని వారికి చెప్తున్నాను. కొందరికైతే రాదు, వారేం చేయగలరు? వారి దగ్గర లేదే. చేపను తీసుకొచ్చి తిమింగళంతో పోటీ చేయమంటే పోటీ చేయగలదా? అక్కడ తను ఎంత ఫేస్ చేయగలడో అంతే చేయగలడు. అయితే ఆ వ్యక్తికి, ఆ పర్సన్ కి ఒక గిఫ్ట్ ఉంది, ఉంది, ఒక విషయం ఉంది. వాడు పైకి రావడానికి దేవుడు ఒకటి ఇచ్చి పెట్టుంటాడు. అవును. దేవుడు అది ఉంచాడు. మనం వెంటనే అంతే పోయింది, నువ్వు జీవితంలో ఏం చేస్తావు, మూటలే మోస్తావు. వాడికి నిజంగానే భయం వచ్చేస్తుంది, అప్పుడు మనం ఫ్యూచర్ ఏం చేయబోతున్నాం అనేది. అటువంటి సమయంలోనే అక్కడ నుంచోవాలి, ఫ్యామిలీ నుంచోవాలి, అది యోచించాలి. సరే వీడికి చదువు రాలేదు, వీడికి ఇంకేం వస్తుందో చూద్దాం, అందులో ఎంకరేజ్ చేసి తీసుకురావాలి. అలా తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. మోటివేట్ చేసేవారు. మోటివేట్ చేసి అందులో తెచ్చి వాడు చదువులో సాధించేదానికంటే మరొక దానిలో సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. అదేలా రెండు వైపులా ఉన్నారు. మోటివేట్ చేస్తున్నప్పుడు దీన్ని స్వీకరించి ఆ మూవ్లో ఉండాలి ఖచ్చితంగా. అవును, కొంతమంది అందులోనే మరలా కొరతలు చూపిస్తూ ఈ సైడ్ గమనిస్తే మోటివేట్ చేసిన అదే చెప్తున్నా, కొంతమంది రెండు వైపులా కూడా ఉంది. బోత్ సైడ్స్ ఉంది. అయితే ఏంటి అవసరం అంటే, నేను కొంచెం ఆనుకున్నప్పుడు నాకొక ప్రోత్సాహం అవసరమైంది. అవును, అందుకోసమే దేవుడు ఫ్యామిలీని మెయిన్ గా ఇచ్చాడు. కరెక్ట్. భర్త పడినా సరే, భార్య పడినా సరే, పిల్లలు పడినా సరే, ముగ్గురు కూడా, పిల్లలు తల్లిదండ్రులు ముగ్గురు ఒకటిగా కలిసి ఏదో చోట అందరికిని ఒక దగ్గర జరుగుతూ ఉంటది. కొన్నిసార్లు హఠాత్తుగా కాలు దెబ్బతింటది, ఒక 3 రోజులు నడవడం అవదు, కూర్చుని ఉంటా. ఆ 3 రోజులకి నాకు భోజనం టేబుల్కి రావాలి కదా, అందుకే కదా ఉంది. అవును. అదేవిధంగా వాళ్ళకి రీకోప్ అవ్వాలి కదా. అవును,
సో ఆ విధంగా ఫ్యామిలీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఈ సిచ్యువేషన్. సిచ్యువేషన్ అలాగే దేవుని ఇల్లు అని చెప్పినప్పుడు ఎన్ని విషయాలు ప్రాక్టికల్ అయిన విషయాలు ఉన్నాయి. అయితే ఒక ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని చూస్తున్నాను. రెబెక్కాను గురించి మనం మాట్లాడుతున్నాం. మన ఐసాక్ అండ్ రెబెక్కా యొక్క విషయం అయితే అందరికీ ఒక స్టోరీ ఫార్మెట్ ఉంది. ఈమె ఇక్కడి నుంచో వచ్చింది, ఐసాక్ చూశాడు, అబ్రహం యొక్క గొప్పతనం, మరో లీనేజ్, అక్కడి నుంచి ఒక గొప్ప చరిత్ర వస్తుంది. ఇవన్నీ చూసాం. అయితే రెబెక్కా అని చెప్తేనే చాలా పాజిటివ్ విషయాలు మాట్లాడుతున్నాం. అయితే కొంతమంది ఒక నెగిటివ్గానే ఒక క్యారెక్టర్ని చూస్తున్నారు. ఎలాగంటే ఆమెకు 2 పిల్లలు, ట్విన్స్. ఇవన్నీ మనం ఇంకా డీప్గా వెళ్ళడం లేదు. ప్రశ్న మాత్రం చెప్తున్నాను, మరో కార్యక్రమంలో తెలియజేయాలని కోరుతున్నాను. మరి రెబెక్కా వచ్చి అబద్ధం ఆడి ఇతన్ని మరి యాకోబును మరి చెప్పి ఇలా చేయాలి, ఈ విషయంలో అబద్ధం చెప్పు, ఎందుకంటే ఏసావు రాకూడదు, ఆ బ్లెస్సింగ్ నీకే రావాలని చెప్పి అక్కడ ఈమె స్కీమ్స్ వేస్తోంది. వారిని ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక విషయం మదర్గా మొదటి వానికి చేయకుండా రెండవ వాని పైన పక్షపాతంగా ఉన్నారు. దానికే భర్తని ఏం మార్చారు? అవును, అలాగని సరేనా? అవును, దీనికైనా జవాబును నేను మీకు చెప్తాను. అవును, అదే ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం డీప్గా వెళ్ళాలి, ఎందుకంటే ఇది అందరిలో ఉన్న ఒక ప్రశ్న. ఇలాంటి ఒక క్యారెక్టర్ని గమనిస్తే దీన్ని మనం ఎలా చూడాలి? మంచి క్యారెక్టర్ ని చూశారు, అన్నిటినీ బద్దలు కొట్టేట్టుగా ఒక ఒక విషయం. తల్లికి అవును. ఇంతటి పక్షపాతమా? అవును. చూద్దామండి దాని గురించి. రాబోయే వారం ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. వందనాలు.